హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దిలీప్ తెలుగు మిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇవాళ వీడియోలో మనము msxl కానీ MS వర్డ్లో కానీ లేదా ఇతర ఏ యాప్లోనైనా సరే మొబైల్లో తెలుగులో చాలా ఫాస్ట్గా సులభంగా టైప్ చేయడం ఎలా అనేది ఈరోజు ఇవాళ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ నా యొక్క థ్యాంక్స్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను చెప్పేటువంటి ప్రతి యాప్ కానీ ప్రతి వీడియో కానీ కింద డిస్క్రిప్షన్లో లింకులు ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ఎక్సెల్లో కానీ పవర్ పాయింట్లో కానీ దేంట్లోనైనా సరే మనము మొబైల్లో తెలుగులో టైప్ చేయాలనుకున్నప్పుడు 2 అప్లికేషన్స్ యూజ్ చేసి మనము అతి సులభంగా అతి వేగంగా మనము టైప్ చేయగలము. అది ఏ అప్లికేషన్లు, వాటిని ఏ విధంగా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసుకుందాం. చూడండి, ఇక్కడ 2 అప్లికేషన్లు మనకు కనిపిస్తున్నాయి. వాయిస్ నోట్స్ ఒకటి, జీబోర్డ్ ఒకటి. ఓకే, ఇప్పుడు వీటిలో ఫస్ట్ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాము. తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఓకే, జీబోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, ఎనేబుల్ ఇన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ జీబోర్డ్ అని ఉంది కదా, రెండో ఆప్షన్, దాన్ని ఆన్ చేసేసేయండి. ఓకే మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ జీబోర్డ్ అని ఉంది కదా, జీబోర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకు లాంగ్వేజ్ సెట్టింగ్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా వచ్చేసింది. లాంగ్వేజ్ మీదకి వెళ్తేనే ఈ విధంగా వచ్చేసింది. యాడ్ కీబోర్డ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ తీసేసేయండి. ఓకే, నెక్స్ట్ రెండో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత డన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలుగు అని ఉంది కదా, తెలుగు ఇండియా రెండో ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, తర్వాత రెండో దాని మీద క్లిక్ చేయండి, మూడో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు డన్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు మన జీబోర్డ్ సెట్టింగ్స్ అయిపోయినాయి. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాయిస్ నోట్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. వాయిస్ నోట్స్లోకి వెళ్ళిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది, అలో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్పీచ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ కావాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, చూడండి తెలుగు ఎక్కడుంది, టీలో ఉంటుంది కదా, తెలుగు. ఓకే, చూద్దాము, తెలుగు అనేది వస్తుంది. ఓకే, చూడండి తెలుగు ఇండియా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే తెలుగు ఇండియా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ సెట్టింగ్స్లో టైం స్టాంప్ అని ఉంది కదా, దాన్ని మనము అనేబుల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ న్యూ లైన్ ఫర్ ఈచ్ నోట్, ఈ 3 కింద మనము అనేబుల్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా అనేబుల్ చేసుకోండి. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏ విధంగా ఇది వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం మైక్ ఆన్ చేసి ఎంత పర్ఫెక్ట్గా మనకు స్పీచ్ ద్వారా నోట్ అవుతుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం మైక్ ఆన్ చేసి మాట్లాడేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ వరకు స్టాప్ చేశాను. మళ్ళీ నేను కొంచెం గ్యాప్ తీసుకొని మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఆన్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్లో నేను చేసినటువంటి ప్రతి వీడియో కూడా మొబైల్లో కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోలు msxl, ms వర్డ్, పవర్ పాయింట్ వీటి గురించి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కొంత మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేశాను కదా. ఓకే, ఇక్కడ నాకు కొన్ని మిస్టేక్స్ వస్తాయి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్లో నేను తీసినటువంటి వీడియో చూడండి. ఇక్కడ లేను అని ఉంది. నేను అంటే దగ్గర కొంచెం మిస్టేక్ అయింది. లేను అని వచ్చింది. నేను తీసినటువంటి ప్రతి వీడియో కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోలు సెల్, పవర్ పాయింట్, ఎక్సెల్ అనే దగ్గర సెల్ అనేది వచ్చేసింది, పవర్ పాయింట్ వీటి గురించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను జీబోర్డు గురించి ఎందుకు చెప్పాను అనేది ఇప్పుడు మనకు చూద్దాం. జీబోర్డ్ అనేది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది చూడండి. జీబోర్డ్ అనగానే మనకి ఈ విధంగా వచ్చింది. మీకు స్టార్టింగ్లో అయితే చూపిస్తా. ఈ విధంగా ఉంటుంది. జీబోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా. ఇంగ్లీష్ మీద ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ తెలుగు భారతదేశం ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎక్కడ మిస్టేక్ అయింది. ఛానల్లో నేను అనే దగ్గర లేనని వచ్చింది కదా, అక్కడ చిన్నగా అలా అనేసి దాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు మనకు నేను రావాలి అంటే నా. చూడండి, ఇక్కడ నా ఉంది కదా, నా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నా గుణితం మొత్తం వస్తుంది. ఇప్పుడు నేను అంటే నే కావాలి కదా. ఓకే, ఈ విధంగా క్లిక్ చేస్తే అయిపోయాయి, నేను అనేది వస్తుంది. తీసినటువంటి ప్రతి వీడియో కూడా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది. నేను ఇంతవరకు చేసినటువంటి వీడియోలు ఎక్సెల్ అని కదా. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి ఎక్స్ దగ్గర. ఓకే, మీరు దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు, లేదు ఇక్కడనే టైప్ చేయాలి, తెలుగులోనే టైప్ చేయాలనుకుంటే కానీ ఎక్సెల్. ఓకే, ఇక్కడ చూడండి ఏ ఉంది కదా, ఏ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకు కాకు సా ఒత్తు రావాలి కాబట్టి అది ఏ విధంగా టైప్ చేయాలనేది మనం ఇప్పుడు చూద్దాము. చూడండి, ఇక్కడ కా ఉంది కదా, కాను ఫస్ట్ క్లిక్ చేసి కింద ఫస్ట్లో చివరిలో మూడో లైన్ చూడండి, కా, కై, కు ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు చూడండి ఆటోమేటిక్గా. ఓకే, ఫస్ట్ నేను దీన్ని కూడా డిలీట్ చేసి చూపిస్తా. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి కా ఉంది, కాకు సావత్తు రావాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే చూడండి ఇక్కడ కు ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సావత్తు కావాలంటే సా ఎక్కడ ఉంది, సా చూసుకొని సా ఇచ్చేసిన తర్వాత ఎక్సెల్ కదా, కే ఎక్సే కాబట్టి చూడండి ఎక్సే అంటే లా ఇచ్చేసి లు ఉంది కదా, ఎక్సెల్ అయిపోయింది. ఎక్సెల్, పవర్ పాయింట్ వీటి గురించి ఉంటుంది. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న మిస్టేక్ ఉండేటివి ఈ విధంగా జీబోర్డు సహాయంతో మనము సరి చేసుకోవచ్చు. ఓకే, సరి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ మ్యాటర్ అనేది ఎంఎస్ వర్డ్లో రావాలి. ఓకే, అంటే చూడండి సింపుల్గా ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకొని సెలెక్ట్ ఆల్ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళండి. ఎంఎస్ వర్డ్లోకి వెళ్ళి ఓకే, ఈ విధంగా మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్ తీసుకొని దానిలో ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్ కాపీ అని వస్తుంది, పేస్ట్ అది. దాని మీద క్లిక్ చేసినా కానీ ఈ విధంగా మనకు మ్యాటర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకు ఎక్కడ ఏమైనా మిస్టేక్ ఉన్నా చూసుకోండి. లేదా మనకి ఈ
పవర్ పాయింట్ వీటి గురించి ఉంటుంది అనే దాన్ని పైకి వెళ్ళాలి. చూడండి యారో మార్క్ అనేది ఈ పవర్ పాయింట్ ముందు తీసుకొని వచ్చేసి ఇక్కడ డిలీట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇలా పైకి వెళ్ళిపోతుంది. విధంగా మనం సింపుల్గా తెలుగులో టైప్ అనేది చేసుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే నా యొక్క వాట్సాప్ నెంబరు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు నాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు ఆ డౌట్స్ని ఒక చిన్న వీడియో తీసి ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.